నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలి. చీఫ్ విప్ జీవి ఏపూరు మండలం ముప్పాళ్లలో రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మహిళలు సాధికారత సాధిస్తూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆ రంగం ఏ రంగం అని తేడా లేకుండా వారంతా ముందడుగు వెయ్యాలనేదే కూటమి ప్రభుత్వం అభిమతంగా తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపూరు మండలం ముప్పాళ్లలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. నందమూరి తారక రామారావు మెమోరియల్, శివశక్తి లీల అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గన్నమనేని వెంకయ్య జ్ఞాపకార్థం ముప్పాళ్లలో 20వ రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పోటీలో పాల్గొన్న మహిళలు, యువతలను అభినందించారు. 3 భాగాల ముగ్గులు 5 చొప్పున ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గులు చూస్తే ముందుకెళ్ళబుద్ది అట్లా ఎక్కడికక్కడే చూడాలనిపిస్తుంది. అంత చక్కగా ముగ్గులు వేశారు. వేసిన వాళ్ళందరికీ మరొక్కసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. అట్లాగే చూసి ఆనందించిన వాళ్ళకి కూడా అభినందనలు. ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా, ఆనందించాలన్నా, ప్రోత్సహించాలన్నా అది ముప్పాళ్ళ ప్రజలకే చెల్లుతుంది. ఈరోజు రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేక సంవత్సరాల నుండి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రైతు మిత్ర టోర్నమెంట్ పేరుతోటి. మరోపక్క 20 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీలు మన నియోజకవర్గంలోనే నంబర్ 1గా మొదటి నుండి నిర్వహిస్తున్నటువంటి రాపర్ల జగ్గారావుకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. అందరూ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం గెలిచారు. 93% మెజార్టీ సీట్లతోటి 164 సీట్లతో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ గెలిచిందంటే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు. ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకున్నారు, మంచికి చెడుకి తేడా తెలుసుకున్నారు. చంద్రబాబు గారు లాంటి మంచి వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు లాంటి యువ నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రజలందరూ కూడా భావించి అండగా నిలబడ్డారు. గతంలో చూసాం, ఎమ్మెల్యేలు అరాచకంగా తప్పుడు కేసులు పెడతా ఉంటే ఎట్లా ఉందంటే వాళ్ళది ముగ్గులు కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి అన్నమాట. మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పేటువంటి వాక్ స్వాతంత్రం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆ కసి అంతా ఎంతైతే అణచివేశారో, ప్రజల్ని అభద్రతా భావానికి లోనయ్యారో అంత గట్టిగా చెంపకబెట్టి వాయించారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు దుర్మార్గానికి అధర్మానికి ఓటమి తప్పదు. మంచి కోరుకునే వాళ్ళని, అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు అండగా ఉంటారు. నేను చిన్న రైతు కుటుంబంలో వచ్చి ఈరోజు 3 సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడ గెలవటం అంటే అది నా పూర్వజన్మ సుకృతం. చంద్రబాబు గారి ఆశీస్సులు, వినుకొండ నియోజకవర్గ ప్రజలు అందరికంటే, జిల్లాలందరికంటే చాలా చాలా మంచి వాళ్ళు మన నియోజకవర్గంలో ఉండటమే గొప్ప విశేషం. మంచిని కోరుకునేవాళ్ళు మన వినుకొండ నియోజకవర్గం వాళ్ళు. నన్ను గెలిపించడంలో, మంచితనంలో మీ అందరి ఆశీస్సులు ఉండబట్టే 3 సార్లు గెలిచా. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఆ పని పూర్తి చేస్తే నా జన్మ ధన్యమైందని నేను భావిస్తా. ఎందుకంటే ఆరోగ్యానికి మూలాధారం మంచినీళ్ళు అండి. చాలా ఊళ్ళలో బోర్లో నీళ్లు తాగితే ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది, అందులో ఆరోగ్యానికి మంచిది కాదు. పోనీ మినరల్ వాటర్ తాగుదామంటే దీంట్లో అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి ఈ నీళ్ళు ఎక్కువ కాలం తాగితే ఎముకలు ఇరిగిపోతాయి, అంటే బోన్స్ వీక్ అయిపోతాయి. అసలైన నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు, కృష్ణా జలాలు తాగితేనే ఆరోగ్యానికి మంచిది, లేదా గోదావరి నీళ్ళు తాగాలి. నదీ జలాలు తాగితే ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఆ నదీ జలాలని ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా మంచి వ్యక్తి.
ఇద్దరం కలిసి వెళ్ళి చంద్రబాబు గారిని అడిగాం, అయ్యా మాకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇమ్మంటే తప్పనిసరిగా చేద్దాం తమ్ముడు అని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మీ రుణం తీర్చుకోవడం కోసం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ వేసి నాగార్జున సాగర్ కృష్ణానది నీళ్లు మంచినీళ్ళుగా మీకు బహుమతి అందజేస్తాను. అంతేకాదు చంద్రబాబు గారు చెప్పాం, అయ్యా గోదావరి పెన్నా నదుల అనుసంధానం నగరికల దగ్గర గోదావరి నీళ్ళు లిఫ్ట్లు 5 లిఫ్ట్లు తీసుకొచ్చి అక్కడ వేస్తే మీరు వేద్దామని శంకుస్థాపన చేశారు. మీరు పనులు చకచకా ముందుకు తీసుకెళ్లారు.